అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో ఒక చిన్న బైట్, మొన్న రీసెంట్గా విజయవాడలో జరిగిన వరదల గురించి నాకు మనసులో ఉన్న ఒక ఒక కృతజ్ఞత భావం అనేది ఈ వీడియోని పెట్టేలాగా చేస్తుంది. సో దాని గురించి 2 లైన్లు, నేను అక్కడికి వెళ్ళలేదండి, చూడలేదు, సో అవకాశం లేక. సో దాని గురించి 2 మాటల్లో నేను జస్ట్ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. విజయవాడ అంటే బెజవాడ. సో మనకి కనకదుర్గమ్మ తల్లి ఎంత ఫేమస్ అనేది తెలుసు అందరికి. సో చాలా ఫేమస్, అండ్ సిటీ ఆల్సో చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ అలాంటి సిటీ ఒక్కసారిగా వణికిపోయి ఆ వరదలకి ఒక చిన్న పసిపిల్లాడిలాగా, చిన్న చిగురుటాగులాగా వణికిపోయిందండి ఒక 4-5 డేస్. సో అది చాలా బాధాకరం. నేను ఈ వీడియో లేట్గా ఎందుకు పెడుతున్నానంటే, నేను ఛానల్ లేట్గా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు పెట్టాలనిపించింది, పెడుతున్నాను. సో ఇప్పుడు జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ అండి చెప్తాను. ఈరోజు మనకి ఎలాంటి వర్షాలు లేవు అనుకోండి, ఓకే, అండ్ ఎలాంటి వర్షాలు లేవు, కంఫర్టబుల్గా ఉన్నోళ్ళు, మిడిల్ క్లాస్ కానివ్వండి, హై క్లాస్ కానివ్వండి, లేకపోతే లో క్లాస్ కానివ్వండి, ఐ మీన్ ఎవరైనా సరే అండి, ఈ తరగతులు ఏవైతే ఉన్నాయో అన్ని తరగతుల వాళ్ళు ఆ వర్షం ఒకవేళ లేకపోయి ఉంటే, ఓకే, ఒకవేళ ఈరోజు వర్షం లేదనుకోండి, ఓకే, ఈ ఉదయం నుంచి సాయంత్రం లోపు, ఓకే, పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళి ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆటలాడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని వచ్చి హ్యాపీగా ఇంటికి వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ ఇంట్లో వండిన భోజనం తినేసి కాసేపు నిద్రపోయి మళ్ళీ సాయంత్రం వెళ్ళి కాసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని అలా వచ్చి ఆ రోజుని పూర్తి చేసుకొని, ఓకే, ఇంట్లో వాళ్ళతో సాయంత్రం రాత్రి అయితే ఇంట్లో అందరండి ఎక్కడికి వెళ్ళినా పనులు చేసుకున్న వాళ్ళందరూ సాయంత్రానికి ఇంటికి వచ్చి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి కష్టాలు వాళ్ళు మాట్లాడుకోవడం, ఓకే, ఒకరి సంతోషం ఒకరు పంచుకోవడం, ఆ బాధలు కానివ్వండి, ఆ ప్రెషర్ కానివ్వండి, ఏవైతే ఇంట్లో చెప్పుకునే టైం వచ్చేసి ఈవినింగ్ 7 తర్వాత అండి. భోజనం చేస్తున్నప్పుడు లేకపోతే నిద్రపోయే ముందుగానో అన్ని మాట్లాడుకుంటారు, ఓకే. అలాంటి హ్యాపీయెస్ట్ టైమ్స్ గడుపుతున్న టైంలో కంఫర్టబుల్గా భోజనం చేస్తూ పిల్లలకి కావాల్సిన పాలు ఇస్తూ, ఓకే, ఒకవేళ ప్రతి పూట ఖచ్చితంగా తింటే కానీ బ్రతకలేని కొందరు ముసలోళ్ళు ఉంటారు, ఓకే. ఈ మధ్య ఒకవేళ లైక్ నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు, డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఓకే. ఇలాంటి వాళ్ళందరూ, ఓకే, ముసలి వాళ్ళు కానివ్వండి, పిల్లవాళ్ళు కానివ్వండి, మన మన చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఒకవేళ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఓకే, ఇవన్నీ ఎంతో, ఒకవేళ కొంతమంది చాలా వస్తువులు తెచ్చిపెట్టుకో ఉంటారండి, లైక్ ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్లు కానివ్వండి, కంకర్లు కానివ్వండి, ఏవైతేనేవ్వండి, బైక్లు, వెహికల్స్ అన్ని రోడ్ల మీద ఉంటాయి, ఓకే. అలాంటి సమయంలో అలా ఉన్నప్పుడు సడన్ గా వర్షాలు పడి వరదలు వచ్చి, ఓకే, మొత్తం నాశనం చేసేసి ఇంట్లో తినడానికి తిండి లేకుండా, ఓకే, తాగడానికి చిన్నపిల్లలకు పాలు కానివ్వండి, లేకపోతే గర్భిణీ స్త్రీలకు, అనారోగ్యంతో ఉండే మనుషులకు మెడిసిన్స్ కానివ్వండి, ఇవేమి దొరకకుండా సిటీ ఆల్మోస్ట్ కొన్ని ఏరియాలు, ఓకే, ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళతో ముంచేయడం అనేది చాలా చాలా బాధాకరం అండి. అసలు ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఇప్పుడు కోలుకొని ఉంటారు ఖచ్చితంగా. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మీరు చేసిన ఫైట్ ఈ కొన్ని రోజులు అనేది చాలా ఇన్స్పైరింగ్ వన్, ఓకే. అండ్ ఈ సిచ్యువేషన్ లో, ఓకే, మీరు రెగ్యులర్ గా తినే తిండి దొరకపోయి ఉండొచ్చు, పసిపిల్లలకు పాలు వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చి ఉంటుంది, ఓకే. ఎవరన్నా అయ్యో భోజనం ఎవరన్నా ఇస్తే బాగుండు, నా పిల్లలు ఆకలితో ఉన్నారే అని చెప్పి అనుకున్న వాళ్ళు, డబ్బుతో సంబంధం లేదండి, ప్రకృతితో పెట్టుకుంటే డబ్బుకి సంబంధం లేదు. నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా, 6 కోట్ల విల్లా ఉన్నా, 7 కోట్ల రోల్స్ రాయిస్ ఉన్నా, ఆ వరదల్లో నువ్వు కోరుకున్నది జస్ట్ భోజనం మాత్రమే. ఆ భోజనం ఇచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో, కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ కొన్ని సంఘాలు ఎవరైతే వెళ్ళి అక్కడ హెల్ప్ చేశారో, వాళ్ళు మాత్రమే ఆ రోజుకి పేదవాళ్ళకి కానీ, ఈ కోటీశ్వరులుగా ఉన్న లైక్ కొన్ని కోట్లు ఉన్న మనుషులకు కూడా ఆ సాయం చేసిన వాళ్ళే దేవుళ్ళుగా కనిపించారు ఆ రోజు, ఓకే. ఆ రోజు చాలా మందికి అర్థమై ఉంటుంది మానవత్వానికి మీనింగ్ అంటే ఏంటో. ఆ సిచ్యువేషన్స్ లోనే అర్థమవుతుందండి, ఓకే. ఎక్కడి నుంచో దూరాభారాల నుంచి, చాలా డిస్టెన్స్ల నుంచి వంటలు వండుకొని చాలా బౌల్స్ లో
పెద్ద పెద్ద డేక్షాల్లో తీసుకొని, ఓకే, కొంతమంది అయితే ప్యాక్ చేసుకొని డైరెక్ట్ గా ఓకే ఒకరికి ఈ పార్సల్ అన్నట్టు చాలా చాలా ఆర్గనైజ్డ్ గా కొంతమంది హెల్ప్ చేశారు. ఆ నీళ్ళల్లోనే నడుస్తూ కొంతమంది ఓకే రైస్ ప్యాకెట్లు పైకి వాళ్ళకి అందిస్తూనో, లేకపోతే పాల ప్యాకెట్లు అందించడమో, ఓకే చాలా వాటర్, ఓకే నిత్యావసర వస్తువులు చాలా చాలా అందించారండి. చాలా మంది నేను వీడియోలు సెర్చ్ చేసి మరీ చూస్తూనే ఉన్నాను, విజయవాడ ఫ్లడ్స్ హెల్పింగ్ వీడియోస్ అని చెప్పేసి. అసలు నిజంగా షాకింగ్ అనిపించిందండి. ఇక్కడ ఇందులో ఏది రాజకీయం చేయడానికి ఏం లేదు, అందరూ హెల్ప్ చేశారు. ఒక పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్కరు చాలా చాలా హెల్ప్ చేశారు. ఓకే, ఆ నీళ్ళల్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఛాతి వరకు వచ్చిన వరదల్లో ఆ నీళ్ళల్లో నడుస్తూ, ఓకే ఆ నీళ్ళల్లో ఏమన్నాయో తెలియదండి. చాలా నీళ్ళల్లో చాలా వీడియోస్ లో నేను పాములు చూస్తున్నాను. ఓకే, చాలా డేంజరస్ ఈ జంతువులు అవి ఇవి చూస్తున్నాను. అలాంటి సందర్భాల్లో కూడా సహాయం చేయడానికి వెనకాడకుండా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం, నిజంగా సెల్యూట్. ఓకే, అండ్ దాని తర్వాత నేను విన్నది ఒక్కటి, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సిటీలో ఈ వరదల వల్ల పేరుకుపోయిన బురదని ఇళ్లలో నుంచి తీయడానికి ఈ ఫైర్ ఇంజన్స్ ని యూజ్ చేసిన విధానం నాకు చాలా చాలా బాగా నచ్చింది. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు టేక్ అవుట్ దట్ మడ్. ఓకే, ఆ బురదని తొందరగా తీసేయడానికి అది చాలా ఫాస్టెస్ట్ వే, దాన్ని అమలు చేశారు. అండ్ నేను కోరుకుంటున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో రాకూడదు, ఎవరు ఇంత ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా పసిపిల్లలు, ముసలి వాళ్ళు ఇంత ఇబ్బంది పడేసి ఇలా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ లో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఐ హోప్ ఈ ఆ టైంలో, ఆ వరదల టైంలో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో, ఎవరైతే వైద్యం కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి టైంలో వైద్యం అంది ఉంటుంది. ఓకే అని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. సో ఇలాంటి విపత్తులు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మళ్ళీ రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఎవరైతే హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు జీవితాంతం. ఎవరైతే ఆ సహాయాన్ని పొందారో ప్రతిరోజు, ఒకవేళ వాళ్ళు రోయల్స్ రాయిస్ కారు ఉన్నా సరే ఆ కారులో రేపు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ వరదలు గురించి వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, ఓకే పలానా రోజు పలానా వ్యక్తి నాకు ఆకలిలో ఉన్నప్పుడు ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చారు అని చెప్పి అనుకుంటారు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఓకే, అలానే ఉండాలి సమాజం, అందరూ బాగుండాలి. సో ఇది నా జస్ట్ ఒక 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 ఫీలింగ్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది సో యూట్యూబ్ వీడియోలో. సో దట్స్ ఇట్ అండి. చాలా చాలా థ్యాంక్స్. జై హింద్.